హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం రాగి పిండితో చేసుకునే ఒక హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము. ఇదైతే కేరళ స్పెషల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా స్వీట్ హెల్దీగా తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదారకు బదులుగా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 గ్లాసు రాగి పిండి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ రాగి పిండి నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె, గ్లాస్ ఏదైనా తీసుకోండి. ఒక గిన్నె నీళ్ళకి 1 గిన్నె రాగి పిండి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండిని ఒక పళ్ళెంలోకి వేసేసుకుని అడుగున ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదా, చేత్తో కలపలేము, అందుకని ఈ విధంగా గ్లాస్తో కలుపుకోవాలి. గ్లాస్ని మధ్య మధ్యలో నీళ్ళతో తడుపుకుంటూ ఉంటే గ్లాస్కి పిండి అంటుకోకుండా ఉంటుంది. పిండిని అయితే బాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళతో తడుపుకుంటూ పిండిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. పిండి అయితే చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని మళ్ళీ ఒకసారి నీళ్ళతో తడిపేసుకుని ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకోవాలి. మనకి మురుకుల గొట్టంలో ఎంత పిండి సరిపోతుందో అంత పిండి తీసుకుని మురుకుల గొట్టంలో పెట్టేసుకోవాలి. ప్లేట్ అయితే కారపూస ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని మురుకుల గొట్టం క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ కానీ, నేనైతే 30 ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను, మీరు మామూలు ఇడ్లీ ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు. కొంచెం నెయ్యితో గ్రీస్ చేసేసుకోవాలి. మురుకుల గొట్టంలో రాగి పిండి పెట్టాం కదా, ఆ పిండిని ప్లేట్స్లో మురుకుల్లాగా ఒత్తుకోవాలి. 2-3 లేయర్స్ వేయండి, మరి ఎక్కువ వేసేసుకోవద్దు. ఇలాగే అన్ని ప్లేట్స్ పెట్టేసుకుని వీటిని స్టాండ్లోకి పెట్టేసుకోవాలి. మీకు ఈ 30 ఇడ్లీ స్టాండ్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, అలాగే ప్రొడక్ట్స్లో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ స్టాండ్ని ఒక గిన్నెలో నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన మిక్సీ జార్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఇందులో 2 యాలకులు కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని నిదానంగా బయటకు తీసుకుని కొంచెం చల్లారనివ్వాలి. మరి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరనిచ్చేసి వీటిని ప్లేట్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చాయి కదా. వీటిని అయితే ఇడియప్పం అంటారండి. ఇప్పుడు వీటిని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో మనం తయారు చేసుకున్న ఇడియప్పం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఒక 2 పెట్టేస్తున్నాను. ఇందులో కాచిన పాలు పోసుకోవాలి. కాచిన పాలైనా పోసుకోవచ్చు, కొబ్బరి పాలు ఉంటే అవైనా పోసుకోవచ్చు. నేనైతే కాచిన పాలు పోస్తున్నాను. సరిపడా పోసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం పంచదార కానీ బెల్లం తురుము కానీ వేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, ఇంకా హనీ కూడా వేసుకోవచ్చు. సరిపడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, రాగి ఇడియప్పం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.